నమస్తే అండి అందరికీ. ఈరోజు వట్టి చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే అర్థమవుతుంది. ముందుగా వట్టి చేపలు తలలు తోకలు ఇలా కట్ చేసి ప్యాన్లో వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు కొన్ని వాటర్ తీసుకొని వాటర్లో క్లీన్ చేసుకోవాలండి ఈ వట్టి చేపలని. శుభ్రంగా ఏమైనా ఇసుక ఏమైనా ఉంటే డస్ట్ మొత్తం పోతుంది. అందుకు ఇలా మంచిగా శుభ్రంగా ఇలా నీట్గా కడగాలండి. ఇప్పుడు ప్లేట్లో వేసుకోవాలి. చూడండి ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్ ముక్కలు వేసుకోవాలండి. నేను 2 ఆనియన్స్ కట్ చేశానండి, సరిపోతుంది. చూడండి ఇలా కలుపుకోవాలి. ఆనియన్స్ త్వరగా ఉడకాలంటే కొంచెం సాల్ట్ వేసి కలపండి. చాలా త్వరగా మెత్తగా అయిపోతుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలండి పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు 2 స్పూన్స్ కారం వేసుకుందాం. 2 స్పూన్స్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా చేసుకోవాలి. చాలా ఈజీ అండి. చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. ట్రై చేయండి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న వట్టి చేపలు వేసుకొని ఇలా 2 నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టేసి ఇలా ఉడికించుకోవాలండి. ఇప్పుడు చింతపండు అండి, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇలా 5 నిమిషాల ముందు ఇలా నానబెట్టుకున్నానండి. చూడండి ఇలా కలుపుకొని ఇప్పుడు చింతపండు రసం డైరెక్ట్గా పోసుకుంటున్నానండి నేనైతే చేపల కూరలో. చూడండి ఈ విధంగా చాలా ఈజీగా అయిపోతుంది. ఈ విధంగా చేశారంటే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు కలుపుకోవాలి. కాసేపు మరగనిద్దాం. 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్, 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వట్టి చేపల పులుసు మరిగించుకోవాలండి. దగ్గర పడే వరకు, ఆయిల్ పైకి వచ్చే వరకు ఇలా మరిగించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా టేస్టీగా వట్టి చేపల కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి.